తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ హయాంలోని అభివృద్ధి జరిగిందని, అయినప్పటికీ కావాలనే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బూరెల వెంకట్రాజు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో జగనన్న కాలనీలో 200 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందన్నారు. వీటిలో 150 మందికి గ్రామంలో జాతీయ రహదారి చెంతన అత్యంత విలువైన స్థలాన్ని ఇవ్వగా, మరో 50 మందికి పటవల, జీవేమవరం గ్రామాల్లో జగనన్న లేఅవుట్లలో స్థలాలు ఇవ్వటం జరిగిందని వివరించారు. అయితే గ్రామ నడిబొట్టున ఉన్న సుమారు 4 ఎకరాల ఉప్పు భూములు ఇటీవలే అందుబాటులోకి రావడంతో ఆ భూముల్లో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థానికులు కోరారన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ని కోరటం జరిగిందని, వారందరికీ గ్రామంలో పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఎన్నికల అనంతరం వారికి అందజేయటం జరుగుతుందన్నారు. అయితే ఈలోగా ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు గ్రామ ప్రజలను మభ్యపెట్టి 46 రోజులు నిరసన దీక్షలో నిర్వహించి లేనిపోని రాద్ధాంతం చేశారన్నారు. అంతటితో ఆగకుండా ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే పొన్నాడను అడ్డుకొని మీడియా ముందు ఒక వ్యక్తి ప్రచారం కోసం నిలదీయటం ఆయన పట్ల వారు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే పొన్నాడను నిలదీయటం సరికాదన్నారు. టీడీపీ నాయకులు చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే చెప్పుకోవాలి తప్ప ఇలా లేనిపోని రాద్ధాంతం చేయటం తగదన్నారు. 50 మంది బెనిఫిషరీలకి కూడా మీ గ్రామంలో సాల్ట్ భూములు ఇచ్చినటువంటి భూముల్లోకి ఇవ్వడానికి సానుకూలంగా సమీకరించారు. కానీ దాని మీద ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ధర్నా ఏమైతే ఉన్నదో అది ఈరోజు ఎలక్షన్ కోడ్లో మా పొన్నాడు సతీష్ కుమార్ గారు మరి రథయాత్రకి ప్రోగ్రాంలో వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు ఆఫ్ చేసి, ప్రతిపక్షాల నాయకులు ఆఫ్ చేసి పొన్నాడు సతీష్ కుమార్ గారిని నిలదీయడం ఎంతవరకు సామూహికము. మా గ్రామస్తులకు బెనిఫిషరీలకు 200 మందికి బెనిఫిషరీలకు న్యాయం జరిగింది. ఈరోజు 200 మంది బెనిఫిషరీలోని 80 మంది లబ్ధిదారులు ఇల్లు కట్టుకుని, అంతేకాకుండా మిగిలిన 50 మందికి కూడా ఇక్కడ ఇవ్వడానికి మా పొన్నాడు సతీష్ కుమార్ గారు మాట ఇచ్చారు. ఇక్కడ ఇవ్వడానికి నేను సానుకూలంగా మీకు చేసి పెడతానని చెప్పారు. కానీ అటువంటి పరిస్థితిలో గ్రామస్తులు పొన్నాడు సతీష్ కుమార్ గారు వస్తున్నప్పుడు కొంతమంది తెలుగుదేశం నాయకులు ఆఫ్ చేసి పొన్నాడు సతీష్ కుమార్ గారి మీద ఇంత దారుణంగా మాటలు వదలడం, గ్రామంలోని వదలడం అనేది కరెక్ట్ కాదు. అది అంతేకాకుండా పొన్నాడు సతీష్ కుమార్ గారు 50 మంది ఈరోజు జీపట్టా భూములకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తున్నటువంటి లబ్ధిదారులు గ్రామంలో మా పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు కోర్టులో ఉన్నటువంటి భూమి పట్టాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు 50 మంది కుటుంబాల్లో కూడా ఎంతో ఆనందంతో ఉన్న టైంలో ఈరోజు ఈ నిరసన చేయడం, ప్రతిపక్షాల నాయకులు చేయడం అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎలక్షన్ కోడ్ టైంలో కూడా ఈరోజు పొన్నాడు సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేసి ఈ విధంగా ప్రజారాజ్యస్వామ్యంలో మన పొన్నాడు సతీష్ కుమార్ గారిని ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు. మీ నాయకులు చేసిన మంచి పని, మా నాయకులు చేసే మంచి పని చెప్పుకుంటూ పోతే బుచ్చిరాజు గారు చేసింది గతంలో 5 ఏళ్ళ పరిపాలనలో మా చొల్లంగి గ్రామానికి ఏ విధమైన మంచి లేదనే చెప్పేసి మేము చెప్పాలి. పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన వాటర్ ట్యాంక్ ఒక్క ట్యాంక్ ఉండగా పొన్నాడు సతీష్ కుమార్ గారు ఈరోజు మా గ్రామానికి ఇచ్చిన వాటర్ ట్యాంకులన్నీ కూడా సతీష్ కుమార్ గారి టైంలోనే జరిగినాయి. ఈరోజు ఇంటింటికి కుళాయిలు అని పైప్ లైన్ అవ్వడం కూడా పొన్నాడు సతీష్ కుమార్ టైంలోనే జరిగింది. ఈరోజు కొత్తగా వేసే పైప్ లైన్ ఇంటింటి కుళాయిలో చేయడంలో కొంచెం పైప్ లైన్, కొత్త పైప్ లైన్ అవడం వల్ల బురద నీరు రావడం జరిగింది. అది 4 రోజులు 5 రోజులు వచ్చిన ఆ బురద నీరుని ప్రతిపక్షాలు ఈ విధంగా బ్యాట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఈ విధంగా ధర్నాకి కూర్చుని పంచాయతీ దగ్గర ఎలక్షన్ కోడ్ టైంలో పంచాయతీల పరిధిలోని ధర్నాలు చేయడం అది కరెక్ట్ విషయం కాదు. ఏదైనా ఉంటే వాళ్ళ మంచి ఏదైనా చేసింది ఉంటే వాళ్ళు చెప్పుకుని ఎలక్షన్కి వెళ్ళమని బుచ్చిరాజు గారి కోరుతున్నాను.